హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే రెసిస్టర్స్ కోసం తెలుసుకుందాం. సో ఈ రెసిస్టర్స్ కోసం తెలుసుకునే ముందు ఇది ఎక్కడ యూజ్ చేస్తారు, ఏంటి అంటే ఏ సబ్జెక్ట్లో వస్తుంది, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఇది వచ్చేసరికి ఏంటి అంటే బేసిక్ టాపిక్ నానా. ఇది ఫస్ట్ ఇయర్స్కి ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్. సో ఈ డిప్లొమా ఈసీ వాళ్ళకి బేసిక్ సబ్జెక్ట్. సో ఎక్కడికి వెళ్ళినా సరే మీకు రెసిస్టర్ అంటే ఏంటి, కెపాసిటర్ అంటే ఏంటి, ఇండక్టర్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఇంటర్వ్యూలో అడిగేవే. సో మనం అలా అడిగేటప్పుడు మనం తెలుసుకోవాలి కదా, మనకు అనేది తెలుసుకోవాలి అంటే మనం ముందు వాటి కోసం నేర్చుకుంటేనే కదా ఇంటర్వ్యూస్లో అడిగినా ఎక్కడ అడిగినా సరే మనం చెప్పగలిగేటట్టు ఉంటాము. సో అందుకే ఇది వచ్చేసరికి ఏంటి అంటే రెసిస్టర్స్ కోసం. రెసిస్టర్ అనేది ఒక కాంపోనెంట్ అనమాట. రెసిస్టర్ అనేది ఏంటి అంటే ఒక కాంపోనెంట్. నార్మల్గా రెసిస్టర్లోనే 2 టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అంటే 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, యాక్టివ్ కాంపోనెంట్ ఒకటి, ప్యాసివ్ కాంపోనెంట్ ఒకటి. ఎన్ని టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి? 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్. మీకు కావాలని చూపిస్తాను చూడండి. 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ కూడా ఏంటి అంటే ఇది వచ్చేసరికి యాక్టివ్ కాంపోనెంట్స్, ప్యాసివ్ కాంపోనెంట్స్. ఈ యాక్టివ్ కాంపోనెంట్స్, ప్యాసివ్ కాంపోనెంట్స్లో ఏంటి అంటే నార్మల్గా ప్యాసివ్ కాంపోనెంట్స్లోకి వచ్చేసరికి ఏంటంటే రెసిస్టెన్స్, కెపాసిటర్, ఇండక్టర్, ఇలా వీటిని మనం ప్యాసివ్ కాంపోనెంట్స్ అంటాం. నార్మల్గా అయితే ఇవన్నీ కూడా ఒక కాంపోనెంటే. రెసిస్టర్ అనేది ఒక కాంపోనెంట్, కెపాసిటర్ అనేది ఒక కాంపోనెంట్, ఇండక్టర్ అనేది ఒక కాంపోనెంట్. కానీ మనం నేమింగ్ అనేది కాంపోనెంట్స్ అని పిలవలేం కదా, అందుకే నేమింగ్ అనేది రెసిస్టర్, కెపాసిటర్ అలా నేమింగ్ అనేది ఇచ్చుకుంటాం. ఓకేనా. మరి యాక్టివ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే వోల్టేజ్ సోర్సెస్ కనెక్ట్ చేసుకుంటాం అనమాట. వోల్టేజ్ సోర్స్ అయినా, కరెంట్ సోర్స్ అయినా ఇలాగ కొన్ని కనెక్ట్ చేసుకుంటాం. అలా యాక్టివ్ కాంపోనెంట్లో ట్రాన్సిస్టర్ కూడా ఒకటే. సో వోల్టేజ్కి కనెక్ట్ చేసుకొని మనం దాని యొక్క వాల్యూ అనేది తెలుసుకోవడం అలా చేసుకుంటాం. వీసీసీ, పవర్ సప్లై, కరెంట్ సప్లై, ఇలాగా మనం యాక్టివ్ కాంపోనెంట్స్లో యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఏంటేంటి యాక్టివ్ కాంపోనెంట్, ప్యాసివ్ కాంపోనెంట్స్. ఎలక్ట్రానిక్స్ ప్యాసివ్ కాంపోనెంట్స్ రెసిస్టర్, కెపాసిటర్, ఇండక్టర్. ఎవరైనా క్వశ్చన్ మీకు అడగగానే రెసిస్టర్ ఏ కాంపోనెంట్ అని కానీ మీరు చెప్పాలి ప్యాసివ్ కాంపోనెంట్, ట్రాన్సిస్టర్ ఏ కాంపోనెంట్ అని కానీ చెప్పాలి యాక్టివ్ కాంపోనెంట్. అలాగా మీరు చెప్పేటట్టు ఉండాలి. సో అందుకే బేసిక్ కాబట్టి బాగా వింటే మీకు బాగా అర్థమవుతుంది, క్లారిటీగా చెప్తాను. ఓకేనా. సో దీనికి వచ్చేసరికి ఏంటి అంటే ముందు రెసిస్టెన్స్లోనే అంటే నార్మల్గా ఇప్పుడు రెసిస్టర్ కోసం తెలుసుకుంటున్నాం కదా, రెసిస్టర్లోనే ఒక రెసిస్టెన్స్, ఒక టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉందన్నమాట. అంటే చాలామందికి ఇంకొక క్వశ్చన్ అడుగుతారు ఇంటర్వ్యూలో, రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ రెసిస్టర్, వాట్ ఈజ్ ఏ రెసిస్టెన్స్ అనగానే మనకు తెలియాలి. ఏం చెప్తారు మీరు, వాట్ ఈజ్ ఏ రెసిస్టర్, వాట్ ఈజ్ ఏ రెసిస్టెన్స్ అనగానే అది మనం కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసుకున్నామంటే మనం ఈజీగా చెప్పేస్తాము, మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూని కూడా మనం ధైర్యంగా చెప్తే మనం చెప్పే దాన్ని బట్టే కదా ఎవరైనా సరే మనకి రెస్పాండ్ అవుతారు, ఏ జాబ్ అయినా సరే, అంతే కదా. సో అందుకే మనం తెలుసుకుందాం. అసలు వాట్ ఈజ్ ఎ రెసిస్టెన్స్? ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ రెసిస్టెన్స్. అంటే మీకు ఏం చేస్తుంది అంటే రెసిస్టెన్స్ దేనికి యూజ్ చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీరు చెప్పగలరా లేదా అనేది నేను చెప్పేస్తారు, మ్యాక్సిమం చెప్పేస్తారు. ఒక ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు నాన్న, ఫస్ట్ ఫోన్ కొనడానికి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్న ఫీచర్స్, అందులో దాంట్లో ఏదైతే ఒక విషయం మాకు మంచి విషయం ఉంటుంది, ఒక చెడ్డ విషయం ఉంటుంది. ఒక ఫోన్ కొనడానికి వెళ్ళారనుకోండి, అందులో మంచి విషయాలు చూస్తారు, చెడ్డ విషయాలు చూస్తారు కదా. ఓకే, మంచి విషయాలు ఉండేవి, చెడ్డ విషయాలు ఉన్నవి రెండూ ఉంటాయి. కానీ అందులో మనం అన్ని చూసుకునే కదా తీసుకుంటాం. అంటే ఒక గుడ్ డెసిషన్, మన మంచి డెసిషన్ అయినా అవ్వచ్చు. సో ఇక్కడ కూడా అంతే, రెసిస్టెన్స్లో ఒక మంచి విషయము ఉంటుంది, ఒక చెడ్డ విషయము ఉంటుంది. సో ఆ రెండింటినీ కూడా ఏంటి అంటే ఒక ప్రాపర్టీగా మనం కాల్ చేస్తాం. దాని రెండింటినీ కూడా ఏంటి అంటే ఒక ప్రాపర్టీ అనమాట. అంటే ఒక రెసిస్టర్లో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను డయాగ్రామ్. ఇదే కదా మనకు ఒక రెసిస్టర్, నార్మల్గా అయితే ఇదే కదా రెసిస్టర్. ఈ రెసిస్టర్లో ఇది ఏదైతే ఒక సమ్ ప్రాపర్టీ ఉందో దాన్నే రెసిస్టెన్స్ అంటాం. ఏదైతే ఒక సో రెసిస్టెన్స్ అనేది ఒక ప్రాపర్టీ. ఓకేనా. దాన్నే మనం ప్రాపర్టీనే ఒక రెసిస్టర్గా కాల్ చేస్తాం. అంటే ఒక రెసిస్టర్లో ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, అదే ఒక సమ్ ప్రాపర్టీ అనమాట. దాన్నే మనం రెసిస్టెన్స్గా అంటాం. ఇండక్టర్ కూడా అంతే. ఏదైతే ఒక ఇండక్టర్ ఉంటుందో దాంట్లో ఒక సమ్ ప్రాపర్టీనే మనం ఏంటి అంటే ఇండక్టర్గా కాల్ చేస్తాం. అర్థమైందా? ఒక రెసిస్టర్లో ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్నే మనం రెసిస్టెన్స్గా కాల్ చేస్తాం. వచ్చేసరికి ఇప్పుడు ఏంటి అంటే ఈ పాయింట్ చూసారా, ఏం పాయింట్ చూసారు? ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మెటీరియల్ టు అపోజ్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ చూడండి,
ఇది ఉంది కదా, ఈ రెసిస్టర్ యొక్క వర్కింగ్ ఏంటి అంటే, రెసిస్టెన్స్ యొక్క వర్కింగ్ మీరు ఏదైతే ఇప్పుడు రెసిస్టర్ తీసుకున్నారో ఈ రెసిస్టర్స్లోకి వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే కరెంట్ ఉందో ఆ ఫ్లో అయ్యే ఎలక్ట్రికల్ కరెంట్, ఆ ఎలక్ట్రికల్ కరెంట్ ఇలాగ ఇదే అనుకోండి. ఎలక్ట్రికల్ కరెంట్ ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ 2 టెర్మినల్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్స్కి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ అయినా వేరియబుల్ అయినా 2 టెర్మినల్సే ఉంటాయి. ఫస్ట్ టెర్మినల్, సెకండ్ టెర్మినల్, ఓకేనా. సో ఇక్కడ నుంచి ఫస్ట్ టెర్మినల్ నుంచి ఇలా కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇదే కదా మనకి రెసిస్టర్, ఇలాగ ఫ్లో అయినప్పుడు ఈ రెసిస్టెన్స్లో ఒక కండక్టర్ అనమాట. ఇది చూడండి ఇక్కడ మీకు ఈ డయాగ్రాము, ఓకేనా. ఇదిగో ఇక్కడ ఇది ఉంది కదా కండక్టరు. ఈ కండక్టర్లో మీరు కరెంట్ ఫ్లో అయినప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి కరెంట్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఏంటి అంటే సమ్ ఎలక్ట్రాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఎలక్ట్రాన్స్ కరెంట్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడికి లోపలికి ఎంటర్ అయినప్పుడు కండక్టర్లోకి సమ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలాగ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఫ్లో అయినప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది అంటే కంట్రోల్ చేస్తుంది. తనకి ఎంతైతే పార్ట్ కావాలో అంత పార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. మిగతావి ఏంటి అంటే అప్పుడే అలౌ చేయదన్నమాట. దానికి ఇప్పుడు ఏంటి అంటే దానికి ఎంతవరకు కావాలో దానికి తెలుసు. సో అంతవరకు మాత్రమే అది దాన్ని ఫ్లో అయ్యేలా చేసుకొని మిగతా దాన్ని కొంచెం స్టాప్ చేస్తుంది, కొంతసేపటి వరకు ఆపుతుంది అనమాట ఈ రెసిస్టెన్స్ అనేది, ఓకేనా. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది మరీ అన్నీ వచ్చేస్తున్నాయి కదా కరెంట్ నుంచి అని అంటే అన్నీ వచ్చేస్తున్నాయని అన్నిటినీ పంపించడాలు అయితే చెయ్యదు. ఈ ఎలక్ట్రాన్స్ దానికి అయితే ఎంత పార్ట్ అయితే దానికి ఎంతో లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ వరకు మాత్రమే దాన్ని ఎలక్ట్రాన్స్ని అలౌ చేస్తుంది. సో ఇక్కడికి వచ్చేసరికి బయట రెసిస్టెన్స్ అనేది కనుక్కుంటాం, ఓకేనా. ఇక్కడ నుంచి వచ్చేది రెసిస్టెన్స్, ఓకేనా. అంటే రెసిస్టెన్స్ అదే చెప్పారు ఇక్కడ చూడండి. ద ప్రాపర్టీ ఆఫ్ ఏ ఇగోండి ఇక్కడ The property of a material to oppose the flow of current is known as a resistance. ఏదైతే ఒక మనం ప్రాపర్టీ తీసుకున్నామో, కండక్టర్ అనేది ఒక ప్రాపర్టీయే కదా. సో కండక్టర్ ఏదైతే ఒక ప్రాపర్టీ తీసుకున్నామో దాంట్లో నుంచి ఫ్లో అయ్యే కరెంట్ ఏదైతే ఉందో దానికి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మాత్రమే ఆ లోపలికి అలౌ చేసి మిగతా వాటిని అక్కడే ఉంచేస్తుంది అనమాట. దాన్నే మనం రెసిస్టెన్స్గా కాల్ చేస్తాం. మరి రెసిస్టర్ అంటే ఏంటి? ఏ ప్యాసివ్ కాంపోనెంట్స్ దట్ ఆఫర్స్ రెసిస్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ రెసిస్టర్. నెక్స్ట్ ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ షోన్ ఇన్ ఏ బిలో. అంటే ప్యాసివ్ కాంపోనెంట్, దీన్ని మనం రెసిస్టెన్స్ని ఈ ప్యాసివ్ కాంపోనెంట్స్లో ఏదైతే రెసిస్టెన్స్ ఉందో దాన్ని ఆఫర్ చేస్తుందో దాన్ని మనం రెసిస్టర్ అంటాము. ఇక్కడ సర్క్యూట్ సింబల్ మనకి చూడండి సింబల్ ఉంటే ఇది సర్క్యూట్ సింబల్ అనమాట. రెసిస్టర్కి వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా 2 టెర్మినల్సే ఉంటాయి. నార్మల్గా 2 టెర్మినల్స్ అంటే ఇది స్టార్టింగ్ అండి, ఇది ఎండ్ అనమాట. ఈ 2 టెర్మినల్స్కి వచ్చేసరికి ఎలాంటి పొలారిటీస్ ఉండవు. అంటే పాజిటివా నెగిటివా ఇలాంటి పొలారిటీస్ ఏమీ కూడా రెసిస్టర్స్కి మనం ఉండవు, ఓకేనా. దీంట్లో ఒకసారికి 2 టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటాయి. ఫిక్స్డ్ రెసిస్టర్ ఒకటి, వేరియబుల్ రెసిస్టర్ ఒకటి. ఫిక్స్డ్ రెసిస్టర్స్ అనేది ఎప్పుడు కూడా ఇలా ఇండికేషన్ చేస్తాం, ఎప్పుడు రెసిస్టర్ వాల్యూ ఇలాగ పైన ఈక్వల్గా ఉండాలన్నమాట, ఓకేనా. చాలామంది అలా నచ్చినట్టు పడితే అలా గీసిస్తారు, అలా గీయకూడదు, ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఒకటి వేరియబుల్ రెసిస్టర్. వేరియబుల్ రెసిస్టర్కి వచ్చేసరికి ఇలా యారో మార్క్తో ఇండికేషన్ చేస్తాం, అంటే వ్యారీ చేయడం అవుతుంది. ఇది ఫిక్స్డ్ రెసిస్టర్, దాన్ని మనం వ్యారీ చేయలేం, ఫిక్స్డ్గానే ఉండిపోతుంది. ఇది వ్యారీ చేయొచ్చు, దాని యొక్క వాల్యూని మనం వ్యారీ చేయాలనుకుంటే వేరియబుల్ రెసిస్టర్ని మాత్రం వ్యారీ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే అకార్డింగ్ టు ఓమ్స్ లా ది రెసిస్టెన్స్ ఆఫ్ రెసిస్టర్ ఈజ్ ది రేషియో వోల్టేజ్ అప్లైడ్ టు ది కరెంట్ పాసింగ్ త్రూ ది రెసిస్టర్. సో ఈ రెసిస్టర్కి ఫార్ములా అనేది ఉంటుంది కదా, ఏంటి ఆ ఫార్ములా? రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై కరెంట్ అనమాట. అంటే రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు వోల్టేజ్ బై కరెంట్. రెసిస్టెన్స్ని ఎప్పుడు కూడా ఓమ్స్తో ఇండికేషన్ చేస్తాం, వోల్టేజ్ని ఎప్పుడు కూడా వోల్ట్స్తో ఇండికేషన్ చేస్తాం, కరెంట్ని ఎప్పుడు కూడా యాంపియర్స్తో ఇండికేషన్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ చెప్పాను కదా, కండక్టర్ తీసుకుంటే ఇక్కడ ఏంటి సమ్ ఎలక్ట్రికల్ కరెంట్ అలౌ చేయగానే ఫ్లో అవ్వగానే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎంతవరకు అయితే కావాలో సమ్ పార్ట్ అక్కడ వరకు అలౌ చేసుకుని మిగతా వాటిని దానికి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు మళ్ళీ అలౌ చేస్తుంది అనమాట. దాన్నే మనం రెసిస్టెన్స్గా కాల్ చేస్తాం, ఓకేనా. వచ్చేసరికి ఏంటి అంటే ఎప్పుడున్నా రెసిస్టెన్స్ ఓమ్స్ అన్నాను కదా, ఓమ్స్ అంటే మీరు ఎలాగైనా రాసుకోవచ్చు, 20 ఓమ్స్ 15 ఓమ్స్ అలాగా, కానీ ఓమ్స్తో ఇండికేషన్ ఇవ్వాలి. తర్వాత V ఈజ్ ఈక్వల్స్ వోల్టేజ్ ఇన్ వోల్ట్స్ అన్నాను కదా, వోల్ట్స్ అంటే 230 వోల్ట్స్ 180 వోల్ట్స్ 120 వోల్ట్స్ ఇలా రాస్తాం కదా, వోల్ట్స్తో ఇండికేషన్ చేయాలి. కరెంట్ ఇన్ యాంప్స్ అన్నాను కదా, యాంప్స్ అంటే I ఈజ్ ఈక్వల్స్ 5 యాంప్స్ అలాగా ఇండికేషన్ అని చేస్తారు, ఓకేనా. నెక్స్ట్ ఏమో చెప్పాను కదా, రెసిస్టెన్స్ క్యాన్ బి కనెక్టెడ్ ఇన్ ది సర్క్యూట్ ఇన్ డైరెక్షన్ బికాస్ దే హ్యావ్ నో పొలారిటీ ప్లస్ ఆర్ మైనస్. అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎలాంటి పొలారిటీస్ కూడా రెసిస్టెన్స్కి ఉండదు, ఓకేనా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.